Hello guys, welcome to the review of 8th match between Mumbai Indians and Delhi Capitals. అక్షర్ పటేల్ స్మార్ట్ కెప్టెన్సీకి బౌలర్ల సమిష్టి కృషి మరియు నిశంక సమీర్ రిజ్వీల అద్భుత బ్యాటింగ్ తోడవడంతో ఢిల్లీ క్యాపిటల్ ఒక కన్విన్సింగ్ విక్టరీని సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై 3వ ఓవర్లోనే 2 కీలక వికెట్లను కోల్పోయింది. స్లో బాల్స్కు సహకరిస్తున్న పిచ్పై ముఖేష్ యాదవ్ 3వ ఓవర్లో రైన్ రికెల్టన్ను మరియు ఒక నకుల్ బాల్తో తిలక్ వర్మను అవుట్ చేయడం జరిగింది. తరువాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మతో కలిసి ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ను నమోదు చేశాడు. కానీ రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్లు వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 50 పరుగులు స్కోర్ చేశాక సూర్యకుమార్ యాదవ్ కూడా లుంగి ఇంగిడి బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రూదర్ఫర్డ్ తక్కువ స్కోర్కే వెనుదిరిగ్గా నమన్దీర్ వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. చివరి ఓవర్లలో కార్బిన్ బోష్ 2 బౌండరీలు చేయడంతో ఆ జట్టు స్కోర్ 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్కు తప్ప మిగిలిన అన్ని బౌలర్లకు వికెట్లు దక్కాయి. ఫస్ట్ 10 ఓవర్లలో రెండు టీంలు కూడా సిమిలర్గా బ్యాటింగ్ చేశాయి. ముంబై ఇండియన్స్ రికెల్టన్ మరియు తిలక్ వర్మల వికెట్లను క్విక్గా కోల్పోగా ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ మరియు నితీష్ రాణా వికెట్లను క్విక్గా కోల్పోయింది. తర్వాత 3వ వికెట్కు రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ను నమోదు చేయగా ఢిల్లీ క్యాపిటల్ నుండి నిశంక మరియు సమీర్ రిజ్వీలు హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ను నమోదు చేశారు. 10వ ఓవర్లో ముంబై సెట్ ఓపెనర్ అయిన రోహిత్ శర్మ అవుట్ కాగా సేమ్ 10వ ఓవర్లోనే ఢిల్లీ క్యాపిటల్ సెట్ ఓపెనర్ అయిన పతుమ్ నిశంక అవుట్ అయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ 72 పరుగులకు 3 వికెట్లు కోల్పోగా అదే 10 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్ కూడా 72 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. అప్పటి వరకు చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన సమీర్ రిజ్వీ ఒక్కసారిగా విజృంభించాడు. బౌండరీలతో బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఎక్సెప్ట్ బుమ్రాను తప్ప మిగిలిన అందరి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో వరుసగా 3వ హాఫ్ సెంచరీను స్కోర్ చేయడం జరిగింది. సమీర్ రిజ్వీ 51 బంతుల్లో 7 బౌండరీలు 7 సిక్స్ల సహాయంతో 90 పరుగులు చేశాడు. సెంచరీ చేస్తాడు అనుకున్న సమయంలో ఒక భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అవ్వడం జరిగింది. తరువాత డేవిడ్ మిల్లర్ స్టబ్స్తో కలిసి మ్యాచ్ను ముగించాడు. హార్దిక్ పాండ్యా ఆరోగ్య కారణాలతో మ్యాచ్ ఆడకపోవడంతో ముంబై ఇండియన్స్ టీం బ్యాలెన్స్ కోల్పోయింది. ఈ కారణంతో వాళ్ళు బౌల్ట్ను ఆడించలేకపోయారు. బ్యాటింగ్లో డెప్త్ ఉంది కానీ ముంబై బ్యాటర్స్ వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించలేదు. బౌలర్లలో కూడా బుమ్రా తప్ప మిగిలిన ఏ బౌలర్ కూడా ఎఫెక్టివ్గా కనిపించలేదు. డీసీ బౌలర్లు మాత్రం చక్కగా బౌలింగ్ చేశారు. అక్షర్ పటేల్ చేసిన బౌలింగ్ చేంజెస్ ఈ మ్యాచ్లో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సమిష్టిగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్కు కన్సిక్యూటివ్ విన్ లభించగా 13 ఏళ్ల తర్వాత మొదటి మ్యాచ్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ నిరాశపరిచింది. 51 బాల్స్లోనే 90 పరుగులు చేసిన సమీర్ రిజ్వీకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.